చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పట్టణంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం, కానీ అతను ఎప్పుడు పోటీలో గెలవలేదు. ఒకరోజు పెద్ద గాలిపటాల పోటీ జరిగింది. అందరూ రంగురంగుల పెద్ద గాలిపటాలు తీసుకొచ్చారు, కానీ కిరణ్ చిన్నదిగా సాదాసీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. కొంతమంది పిల్లలు నవ్వి అన్నారు, ఇది అస్సలు ఎగరదు అని. కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు భయపడొద్దు, నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని. ఆ మాటలు కిరణ్కు ధైర్యం ఇచ్చాయి. అతను తన గాలిపటాన్ని ఎగరేశాడు. గాలి బలంగా వీచింది. కొద్దిసేపటికే అతని గాలిపటం మిగతా వాళ్ళ అందరికంటే ఎత్తుకు చేరుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. కిరణ్ తండ్రి గర్వంగా చిరునవ్వు నవ్వాడు. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక పట్టణంలో అంటున్నాం. పట్టణం అంటే టౌన్. ఒక పట్టణంలో అంటే ఇన్ ఏ టౌన్, ఒక పట్టణంలో కిరణ్ అనే బాలుడు ఉండేవాడు అంటే దేర్ వాజ్ ఏ బాయ్, ఒక బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయి పేరేంటి? కిరణ్ అనే బాలుడు, కాబట్టి నేమ్డ్ కిరణ్. దేర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ కిరణ్ ఇన్ ఏ టౌన్. అతనికి గాలిపటాలు ఎగరేయటం అంటే చాలా ఇష్టం. అంటే గాలిపటాలు ఎగరేయడం లైక్ అనమాట, చాలా ఇష్టం. కాబట్టి లైక్ కాస్త లవ్ చేసేద్దాం. అంటే హీ లవ్డ్ గాలిపటాలు ఎగరేయటం అంటే ఫ్లయింగ్ కైట్స్. చాలా ఇష్టం ఉంది కాబట్టి హీ లవ్డ్ ఫ్లయింగ్ కైట్స్ వెరీ మచ్ అంటారు. వెరీ మచ్. కానీ అంటున్నాం అంటే బట్, కానీ అతను ఎప్పుడు పోటీలో గెలవలేదు. అతను గెలవలేదు అంటే హీ డిడ్ నాట్ విన్, గెలవలేదు. ఎప్పుడు అని ఉంది కాబట్టి మనం నెవర్ యాడ్ చేస్తే హీ నెవర్ వన్. అతను ఎప్పుడు గెలవలేదు. ఏంటి? పోటీలో అంటున్నాం అంటే బట్ హీ నెవర్ వన్ ఇన్ ఏ, పోటీ అంటే కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్. తర్వాత ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే, ఒకరోజు పెద్ద గాలిపటాల పోటీ జరిగింది. ఒక పెద్ద గాలిపటాల పోటీ అంటే ఏ బిగ్ ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్ జరిగింది అంటున్నాం అంటే నిర్వహించారు అన్నట్లు. అంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి ఇది. కాబట్టి ఏ బిగ్ ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్ వాజ్ హెల్డ్ అంటే జరిగింది లేదా నిర్వహించారు అని అర్థం అనమాట. అందరూ రంగురంగుల పెద్ద గాలిపటాలు తీసుకువచ్చారు. అందరూ తీసుకొచ్చారు. అందరూ అంటే ఇక్కడ ఎవ్రీవన్. ఎవ్రీవన్ తీసుకురావడం అంటే బ్రింగ్, తీసుకొచ్చారు కాబట్టి బ్రాట్. ఎవ్రీవన్ బ్రాట్. ఏంటి? పెద్ద గాలిపటాలు, రంగురంగుల పెద్ద గాలిపటాలు. అంటే ఎవ్రీవన్ బ్రాట్ బిగ్ కలర్ఫుల్
కైట్స్. ఓకే, తర్వాత కిరణ్ చిన్నదిగా సాదాసీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. కిరణ్ తీసుకొచ్చాడు అంటే కిరణ్ బ్రాట్ చిన్నదిగా సాదాసీదాగా అంటే స్మాల్ అండ్ సింపుల్ గాలిపటం అంటే కైట్. ఓకే, కొంతమంది పిల్లలు నవ్వి అన్నారు అంటే కొంతమంది పిల్లలు ఫస్ట్ నవ్వారు అనమాట. అంటే కొంతమంది పిల్లలు అంటే సమ్ చిల్డ్రన్ లాఫ్డ్ నవ్వారు అండ్ సెడ్ అన్నారు. ఏమన్నారు? ఇది అస్సలు ఎగరదు. ఓకే, ఇది ఎగరదు అంటే ఇట్ వోంట్ ఫ్లై. ఇది ఎగరదు, అస్సలు ఉంది కాబట్టి ఎటాల్. ఓకే, ఇట్ వోంట్ ఫ్లై ఎటాల్ అని అన్నారు అనమాట. తర్వాత కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి చెప్పాడు అంటే కిరణ్ తండ్రి వచ్చాడు అతని దగ్గరకు అండ్ చెప్పాడు అంటే సెడ్ ఇలా రాయాలన్నమాట. అంటే కిరణ్ తండ్రి వచ్చాడు అంటే కిరణ్స్ ఫాదర్ కేమ్ అతని దగ్గరికి అంటున్నాం అంటే నియర్ హిమ్ అండ్ చెప్పాడు అంటే సెడ్. ఏం చెప్పాడు? నువ్వు భయపడొద్దు. ఓకే, ఇక్కడ భయపడవు అంటే గెట్ స్కేర్డ్, భయపడొద్దు అంటున్నాం కాబట్టి డోంట్ గెట్ స్కేర్డ్. ఓకే, డోంట్ గెట్ స్కేర్డ్, భయపడొద్దు. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అంటే డోంట్ లూజ్ అంటే కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్. ఓకే, డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇక్కడ యువర్ కూడా యాడ్ చేద్దాం అంటే డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇదన్నమాట. ఆ మాటలు కిరణ్కు ధైర్యం ఇచ్చాయి. ఓకే, ఆ మాటలు ఇచ్చాయి అని అర్థం. అంటే ఆ మాటలు అంటే దోస్ వర్డ్స్ ఇచ్చాయి అంటే గేవ్. ఎవరికి? కిరణ్కు. ఏమిచ్చాయి? ధైర్యాన్ని అంటే కరేజ్. ఓకే, కిరణ్ కరేజ్ అన్నమాట. నెక్స్ట్ అతను తన గాలిపటాన్ని ఎగరేశాడు. అతను ఎగరేశాడు. ఇక్కడ ఎగరేయడం అంటే ఫ్లై, ఎగరేసాడు కాబట్టి ఫ్లూ. ఓకే, హీ ఫ్లూ అతని గాలిపటాన్ని అంటే హీజ్ కైట్. నెక్స్ట్ గాలి బలంగా వీచింది. ఓకే, గాలి అంటే ద విండ్. ఓకే, గాలి వీచింది అంటున్నాం. ఓకే, బ్లో అంటే వీచడం, వీచింది కాబట్టి బ్లూ. ద విండ్ బ్లూ బలంగా అంటున్నాం అంటే స్ట్రాంగ్లీ. తర్వాత కొద్దిసేపటికే అంటున్నాం అంటే సూన్, కొద్దిసేపటికే. దీన్నే మనం విత్ ఇన్ ఏ షార్ట్ టైం అని కూడా రాయొచ్చు. ఓకే, విత్ ఇన్ ఏ షార్ట్ టైం అన్నా సరే సూన్ అన్నా సరే ఒకే అర్థం, నో ఇష్యూ. తర్వాత అతని గాలిపటం మిగతా వాళ్ళందరికంటే ఎత్తుకు చేరుకుంది. ఓకే, అతని గాలిపటం చేరుకుంది అంటే రీచ్ అయిందనమాట. అంటే హిస్ కైట్ రీచ్డ్ ఎత్తుకు అంటున్నాం అంటే హయ్యర్. ఓకే, అతని గాలిపటం ఎత్తుకు చేరుకుంది అంటే హిస్ కైట్ రీచ్డ్ హయ్యర్. మిగతా వాళ్ళ అందరికంటే అంటున్నాం అంటే దాన్. ఓకే, ఎవ్రీ వన్ ఎల్సెస్ అన్నా ఓకే, లేదంటే ఆల్ ద అదర్ అన్నా సరే ఓకే, రెండు ఒకటే. తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు అంటే ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయారు. ఓకే, కిరణ్ తండ్రి చిరునవ్వు నవ్వాడు గర్వంగా అని రాయాలి. ఓకే, సబ్జెక్ట్ ఏంది? కిరణ్ తండ్రి చిరునవ్వు నవ్వాడు అంటే స్మైల్ ఇచ్చాడు అనమాట. అంటే కిరణ్స్ ఫాదర్ స్మైల్డ్. ఓకే, గర్వంగా అంటున్నాం అంటే ప్రౌడ్లీ, గర్వంగా. ఇది అన్నమాట స్టోరీ. ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ ఇన్ ఏ టౌన్, ఒక పట్టణంలో దెర్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ కిరణ్. కిరణ్ అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. హీ లవ్డ్ ఫ్లయింగ్ కైట్స్ వెరీ మచ్. అతనికి గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. బట్ కానీ హీ నెవర్ వన్ ఇన్ ఏ కాంపిటీషన్. ఒక పోటీలో అతను ఎప్పుడు గెలవలేదు. వన్ డే, ఒకరోజు ఏ బిగ్ ఫ్లయింగ్ కైట్స్ కాంపిటీషన్ వాజ్ హెల్డ్. ఒక పెద్ద గాలిపటాలు ఎగరేసే పోటీ నిర్వహించారు. ఎవ్రీ వన్ బాట్ బిగ్ కలర్ఫుల్ కైట్స్. ప్రతి ఒక్కరు కూడా
పెద్ద రంగురంగుల గాలిపటాలు తీసుకొచ్చారు. కిరణ్ బ్రాట్ స్మాల్ అండ్ సింపుల్ కైట్. కిరణ్ చిన్నగా సాదా సీదాగా ఉన్న గాలిపటం తీసుకొచ్చాడు. సమ్ చిల్డ్రన్ లాఫ్డ్ అండ్ సెడ్. కొంతమంది పిల్లలు నవ్వి చెప్పారు, ఇట్ వోంట్ ఫ్లై ఎలా ఎట్ ఆల్. అది అస్సలు ఎగరదు అని. కిరణ్స్ ఫాదర్ కేమ్ నియర్ హిమ్ అండ్ సెడ్. కిరణ్ తండ్రి అతని దగ్గరకు వచ్చి అతనికి చెప్పాడు, డోంట్ గెట్ స్కేర్డ్. భయపడొద్దు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని. దోస్ వర్డ్స్ గేవ్ కిరణ్ కరేజ్. ఆ మాటలు కిరణ్కు ధైర్యాన్ని ఇచ్చాయి. హీ ఫ్లూ హిస్ కైట్. అతడు తన గాలిపటాన్ని ఎగరేశాడు. ద విండ్ బ్లూ స్ట్రాంగ్లీ. గాలి బలంగా వీచింది. విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్, కొద్ది సమయంలోనే, హిస్ కైట్ రీచ్డ్ హయ్యర్ దాన్ ఆల్ ద అదర్. మిగతా వాళ్ళందరికంటే తన గాలిపటం ఎత్తుకు చేరుకుంది. ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. కిరణ్స్ ఫాదర్ స్మైల్డ్ ప్రౌడ్లీ. కిరణ్ యొక్క తండ్రి గర్వంగా చిరునవ్వు నవ్వాడు. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం. మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను.